ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, నిందలు, అవమానాల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, విరోధులంగా, దుఃఖకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు అయ్యా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, గొప్పవారిమి ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాయపడిన దానిని కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషముగల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను నీటి మడుగుగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనులను నేలను కూల్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపము నొందువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను ఎదిరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలములను సమయములను మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివేకులకు వివేకమును అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాధువులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగులగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇనుప గడియలను విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మెరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము ప్రవహించు నదులను ఇంకా చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార చేదు నీటిని మధురముగా చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరికో గోడలు కూల్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రమును ఎండిన భూమిగా చేసి జనులను కాలినడకచే దాటునట్లు చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయనదంతయు నమ్మకమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కోపము నిమిషమాత్రముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దయ ఆయుష్కాలమంతయు నిల్చును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవెల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నిత్యము కోపించువాడవు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు భీకర క్రియలు చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ధర్మశాస్త్రమునందు గల ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మల్నే ఆశ్రయించినారు దేవా. కాబట్టి మీరు వారికి గొప్ప సహాయాన్ని అందించారు. ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు. అత్యధికంగా హెచ్చించినారు దేవా. ఉన్నతంగా దీవించినారు తండ్రి. అయ్యా, నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగల దేవా, ఉదయకాల సమయంలో మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి.
ప్రార్థించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ హృదయానుసారులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క నూతన దినమున మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. మేము చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీ గొప్ప సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి దేవా, ఘనపరచండి ప్రవ్వా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు కావాల్సిన భద్రత, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా మీరే వారి చదువుకు తగిన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసి ఎంతో మంది బిడ్డలు విఫలమైన వారిగా ఉంటున్నారు, అపజయాల గుండా వెళ్తున్నారు. ఎక్కడ ప్రయత్నించినా సరైన ఉద్యోగం లేక ఎంతగానో బాధపడే స్థితిలో ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా అందులో క్వాలిఫై అయ్యేలాగున, మంచి మార్కులు సాధించేలాగున బిడ్డల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించండి దేవా. బిడ్డలలో ఉండే టెన్షన్ని దూరపరచండి దేవా. అధికారులకు బిడ్డల పట్ల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరే కనికరించండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల వృత్తులలో, రంగాలలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరికీ క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల దృష్టికి దయ పొందే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసేలాగున సహాయం చెయ్యండి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, వారు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగ స్థలంలో బిడ్డలు ఎదుర్కొనే వ్యతిరేకతలను, ద్వేషాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. సహోద్యోగుల వ్యక్తుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అధికారుల వేధింపుల నుండి రక్షించండి దేవా. పని భారాన్ని తగ్గించండి తండ్రి. ఈనాడు దేవా, సక్రమంగా శాలరీస్ ఇవ్వక బిడ్డల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు హెచ్చించండి దేవా. గణపరచండి ప్రవ్వా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మా మొరలను మీరు ఆలకించండి. మా ప్రార్థనలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి ఉంటుండగా, రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ చిత్తమైతే సకాలంలో పాస్పోర్ట్, వీసా వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి అత్యధికంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అపాయాల పాలవ్వకుండా, రకరకాల ప్రమాదాలకు గురవు కాకుండా నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల్ని మీరు కాపాడమని అయ్యా ఈనాడు దేవా
గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారికి సహాయం చెయ్యండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పొట్టకూటి కోసం అయ్యా, కుటుంబం సాగడం కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే బానిసత్వంలో బ్రతుకుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పేదరికంలో, దారిద్రతలో, లేమిడిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారి వ్యాపారాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు చేసే పనిలో మీరే చక్కటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది వారి పనిలో వారికి ఉన్న జ్ఞానం సరిపోవడం లేదని, ముందుకు రాలేకపోతున్నామని, అభివృద్ధి చూడలేకపోతున్నామని, సక్సెస్ పొందుకోలేకపోతున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అయ్యా, వారి బాధను మీరు తీర్చండి. పరలోకపు జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు చక్కటి జ్ఞానం ఇవ్వండి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు తలగా ఉండాలి దేవా. మిమ్మును సేవించే బిడ్డలు పరిస్థితిలో ఉండాలి దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని నాయన దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి. బిడ్డలు చేసే పనిలో వృద్ధి లేక ఎంతగానో బాధపడుచుండగా, కుటుంబంలో అక్కరలు కొరతలు తీరని స్థితిలో ఉంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాలను తట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సతమతమవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి. భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. వారిలో గొప్ప ధైర్యం నింపమని, బిడ్డల పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు పుట్టాలని ఎదురు చూస్తే బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. క్షేమాన్ని దయచేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదిగేలాగున ఎలాంటి శారీరక కొరతలు లేకుండా సహాయం చేయండి. అబార్షణై బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. గర్భకోశ వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అంగవైకల్యం కలిగి చూడలేక, మాట్లాడలేక, మనుషుల్ని గుర్తుపట్టలేక బిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా. వయసుకు తగినట్లుగా వారు ఎదుగుటకు సహాయం చెయ్యండి. మొండితనం, అల్లరి కలిగిన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు దేవా, తల్లిదండ్రుల మాట వెనక బిడ్డలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ మనసును మీరు మార్చండి దేవా. మాటకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి. చెప్పిన మాట వినే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. మరి ముఖ్యంగా మీ పరిచర్య చేసే మనసును వారికి అనుగ్రహించండి దేవా. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తోడయ్యుండి సహాయం చేయండి. వారిలో ఉండే భయాలను తొలగించండి. దుష్టి నుండి, అపవాది నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరుల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా,
మీ చిత్తమైతే మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు ఆలస్యమవుతున్నాయని బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా, తప్పుడు మార్గంలో వెళ్తున్నారు దేవా. మీ చిత్తాన్ని తెలుసుకోకుండా, మీకు ప్రార్థించకుండా అయ్యా మనుషుల వైపు చూసేవారిగా ఉంటున్నారు దేవా. ఎంతో నష్టపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు తండ్రి. విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తొందరపాటు నిర్ణయాలను తీసివేయండి దేవా. మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని అయ్యా మీకు నచ్చినట్లుగా చేసే మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు సంపూర్ణంగా తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరత లేకుండా జరిగేలాగున సహాయం చెయ్యండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి దేవా. మీరే వారిని కాపాడండి తండ్రి. అయ్యా ఆనాడు కానా విందులో మీరు అద్భుతాన్ని చేశారు దేవా. ఈనాడు నీ బిడ్డల జీవితంలో కూడా అద్భుతాన్ని చేసి ప్రతి కొరతను కూడా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. ఎక్కడ కూడా వారు మోసగించబడకుండా మీరే సహాయం చేయండి. నష్టాల పాలవ్వకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వ్యవసాయం చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చెయ్యండి. అయ్యా స్వంత వారిని, బంధువులను కోల్పోయి ఈ సమయాన ఎందరైతే బిడ్డలు బాధపడుచున్నారో వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. అయ్యా తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయిన వారిని, భర్తను, భార్యను కోల్పోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ముఖ్యంగా దేవా, విధవరాళ్ల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. విధవరాళ్లను మీరు పోషించండి దేవా. అనాథ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మిమ్మును నేను అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తానన్నారు తండ్రి. దయచేసి బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండి ప్రతి అక్కరను, కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని రక్షించండి, భద్రతను దయచేయండి. వారు చదువులలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారి భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదిగేలాగున ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రకరకాల ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు బిడ్డల గురి కాకుండా మీరే వారిని కాపాడండి, రక్షించండి దేవా. ఈ సమయాన ప్రవ్వా వాహనాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది వారికి చక్కటి వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా కృప చూపించండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది గృహాలలో అక్కరలు, అవసరతలు కలిగి ఉంటున్నారు దేవా. వాటిని తీర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. ఆర్థికంగా నలిగిపోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. గృహంలో సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, దారిద్రతలో, దిక్కులేని వారిగా, బీదవారిగా, నిస్సహాయ స్థితిలో, ఏమీ చేతకాని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే వారికి దిక్కుగా ఉండండి, ఆశ్రయంగా ఉండండి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా కుటుంబంలో శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, అనురాగం దయచేయండి. ప్రేమను కుమ్మరించండి. దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా గవర్నమెంట్ నుండి
డబ్బులు రావాల్సిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో గవర్నమెంట్ వారు డబ్బులు చెల్లించేలాగున మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి. సువార్త ప్రకటిస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. సంఘాలలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పాపంలో లోకంలో చెడు అలవాట్లకు బానిసలుగా మారి వ్యర్థమైన వాటిని ఆశిస్తూ రకరకాల బంధకాల మధ్య జీవిస్తున్నారు దేవా. వారి విలువైన జీవితాలను ఎంతగానో నష్టపరుచుకుంటున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. క్షేమాన్ని పోషణను దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా శుభకార్యములు జరగాలని మంచి పనులు నెరవేరాలని మేలుల చేత తృప్తి రావాలని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా దేవా దయచేసి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా మంచి ఆశీర్వాదములు వారికి దయచేయండి ప్రవ్వా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. కీడుల నుండి కాపాడండి. మేలులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి. ఆర్థికంగా బలపరచండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. వ్యాపారానికి కావలసిన సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అకాల మరణాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వరుస మరణాల నుండి నీ బిడ్డల కుటుంబాలను కాపాడండి దేవా. కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా ఆశీర్వాదముల చేత బిడ్డల కుటుంబాలను నింపండి దేవా. అలాగే తండ్రి ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. దయచేసి మీరే వారికి సహాయం చేయండి. పిల్లల పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలైన బిడ్డలు ఉంటున్నారు. ఇండ్లు కట్టి అప్పుల పాలైన వారున్నారు. అనారోగ్య పాలయ్యి అప్పుల పాలైన వారున్నారు. వ్యాపారంలో నష్టాలొచ్చి అప్పుల పాలైన బిడ్డలు ఉంటున్నారు. ఈ విధంగా దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. అప్పుల నుండి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వరకట్న వేధింపుల నుండి, అదనపు కట్నం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. భర్త వేధింపుల నుండి, భార్య వేధింపుల నుండి రక్షించండి. అత్తామామల వేధింపులను మీరు దూరపరచండి. ఈనాడు దేవా బంధువుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, స్నేహితుల నుండి, సంఘస్థుల నుండి వస్తున్న నిందలను, అవమానాలను మీరు దూరపరచండి దేవా. ఎందరైతే బిడ్డలు నిందించబడుతున్నారో, అవమానాల పాలవుతున్నారో, దుఃఖిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా అట్టి నిందలు, అవమానాలు నీ బిడ్డలకు ఘనతలుగా మార్చండి దేవా. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా ఈ సమయాన మా చింతలను, మా భారాలను, మా నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి. మా చింతలన్నీ మీ మీదనే వేస్తున్నాం దేవా. అయ్యా మీ వైపే చూస్తున్నాం తండ్రి. మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు మేము ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. దీన స్థితిలో ఉన్నా, లేమిడిలో ఉన్నా, కరువులో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న, సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితిలో మీ యందు విశ్వాసం, భక్తి, ప్రేమ కలిగి ఉండేలాగున మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతగా శ్రమల పాలైనప్పటికీ, ఎన్ని శోధనల మధ్య చిక్కుకున్నప్పటికీ వాటి వైపు మేము చూడకుండా, ఏడుస్తూ కూర్చోకుండా దేవా మీకు ప్రార్థించి పట్టుదలతో మీకు మొరపెట్టి ప్రతి సమస్య నుండి, శోధన నుండి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మాకు సహాయం చెయ్యండి దేవా. మమ్మను మర్చిపోని దేవుడోగా, మమ్మను విడిచిపెట్టని వాడవుగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా మేము ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా, కలహాలు, విరోధాలు, గొడవలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఐక్యతతో ఉండే మంచి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక సమస్యల నుండి, కష్టాల నుండి, శోధనలు, బాధల నుండి, నష్టాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. శ్రమలను బట్టి కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా. భయాందోళన మధ్య జీవిస్తున్న బిడ్డలకు గొప్ప
గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ సమయాన ప్రతి ఒక్కరి చెయ్యి మీరు పట్టుకోండి దేవా. సమస్యల నుండి, శ్రమల నుండి ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వారి వారి పనులు చేసుకుంటుండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి అపాయం, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, బిడ్డలైన వారందరూ మీ వైపే చూస్తుండగా, మీకే మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దుఃఖంతో ఉన్న బిడ్డలకు గొప్ప ఆనందం దయచేయండి ప్రవ్వా. నిద్రలేని రాత్రులను గడుపుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టాల నుండి గొప్ప విడుదలను దయచేయండి ప్రవ్వా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. నీ బిడ్డలందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఏ ఒక్కరూ కూడా దుష్టుని చేతిలో, పగవారి చేతిలో, శత్రువుల చేతిలో పడిపోకుండా మీ చేతిలో క్షేమంగా ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడ్డ వార్తలు మా చెవినబడకుండా సహాయం చెయ్యండి. సంతోషకరమైన వార్తలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరూ రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని, మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీ చేతికే అప్పగించుకుంటూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.